అహంకారం వల్లనే నాకు అహంకారం వచ్చింది, నీ పొగరు వల్లనే నాకు పొగరు వచ్చింది. అంతే తప్ప ఏముందని చూసుకుని పొగరుతో ఉండాలి. నేను డబ్బులోనూ గొప్పవాడిని కాదు, భగవంతుడి కంటే గొప్పవాడు మనందరం. వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. వేదాంతం కాదు మాట్లాడేది. వయసు వచ్చే కొందుకి ఇవన్నీ మాట్లాడాలనిపిస్తాయి. డబ్బు 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 అంటే ఎంతవరకు కావాలి? డబ్బు కావాలి, అవసరాలకు డబ్బు కావాలి. ఒక మంచి ఇల్లు కావాలంటే డబ్బు కావాలి, మంచి కారు కావాలంటే డబ్బు కావాలి. మితిమీరిన డబ్బు ఏం చేస్తుంది? తింటావా? బంగారు ఇడ్లీ తింటావా? నేను మామూలు ఇడ్లీ తింటాను, ఇప్పుడు వీరితో తయారు చేసిన ఇడ్లీ, అది వేరుశనగకాయల చట్నీ. మరి బంగారు ఇడ్లీ తినాలిగా. అన్నీ కావాలి, మితిమీరి ఉండకూడదు. భోజనం చేస్తున్నప్పుడు తృప్తిగా భోంచేయాలి. మితిమీరి తింటే వామిటింగ్ వస్తుంది. అర్థమైందా? నేను చాలామందిని చూసి ఆశ్చర్యపోతుంటాను. మనం అడగకుండానే, సార్ ఈయనకు ఒక 20,000 ఎకరాలు ఉంది సార్, ఈయనకు 10,000 ఎకరాలు ఉంది సార్, ఇలా చెప్తుంటారు. మనం అడగల.